పొద్దున్న ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది గుండు చేయడం? 5 గంటలకు. 5 నుంచేనా? సాయంత్రం 8 వరకు. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మేము గుట్టకైతే వెళ్తున్నామండి, యాదాద్రికి వెళ్తున్నాం అనమాట. ఈ రోజు మా ఇంట్లో నుంచి ఒక గుండు చేపించుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. గుండు ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, మనకి ఒక గుండు చేసే ప్రైస్ ఎంత, ఒక గుండు చేసే ప్రైస్ ఎంత, మనకి పొద్దున ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, సాయంత్రం ఎప్పటి వరకు ఎండ్ అవుతుంది అనేది టైమింగ్స్ తో పాటు ఈ రోజు ఫుల్ టూర్ అయితే చూపించబోతుంది అనమాట. నా ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే ఇప్పుడు గుట్టకి వెళ్ళిపోదాం, అక్కడికి వచ్చేసేయండి. ఇప్పుడే కళ్యాణకట్టలో అయితే దిగామన్నమాట. కళ్యాణకట్ట వరకు కారులోనే వచ్చేసామండి. ఇక కళ్యాణకట్టలో గుండు చేపించుకొని మళ్ళీ కారు పార్కింగ్ ప్లేస్ లో పార్కింగ్ చేసి ఇంకా బస్సు ఫుల్ రషెస్ ఉంటాయని చెప్పి ఆటోకి అయితే వెళ్ళామన్నమాట. ఆటో అయితే మనకు ఒక ఫ్యామిలీకి 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారండి. ఇప్పుడైతే మనం కళ్యాణకట్టలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇట్లా ఓన్ వెహికల్స్ కూడా వచ్చి చాలానే ఉన్నాయండి. మనకు బస్సెస్ ఉంటాయి, ఆటోస్ ఉంటాయి, ఓన్ వెహికల్స్ లో కూడా చాలానే వస్తున్నారనమాట. ఇంకే చూడండి, ఇదంతా కూడా పార్కింగ్ చేసుకున్నారనమాట. ఇక్కడ ఓన్ వెహికల్స్ లో వచ్చిన వాళ్ళు అనమాట. ఇక్కడ అంతా పార్కింగ్ చేశారు. ఇంకా ఇటు వెళ్తే మనకైతే కళ్యాణకట్ట వచ్చేస్తుంది అనమాట. ఇంకా మా పెద్దబ్బాయి గుండు చేపించుకోవడానికి అయితే మేమైతే యాదాద్రికి అయితే వచ్చేసాం అనమాట. మేము ఇక్కడికి వచ్చేసరికి ఒక 10-10:30 అలా అయి ఉంటుందండి. మార్నింగ్ హైదరాబాద్ నుంచి ఒక 1 అవర్ జర్నీ అనమాట. అక్కడికి వెళ్ళేసరికి 10-10:30 అయితే అయిందనమాట. అలా అయితే వచ్చేసామండి. ఇంకా కళ్యాణకట్ట అనమాట. ఇటువైపు వెళ్తే కళ్యాణకట్ట, మనకి కళ్యాణకట్ట ఆపోజిట్ వైపే గుండం కూడా ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే కళ్యాణకట్టలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంక ఇక్కడైతే మనకి కళ్యాణకట్ట ముందే చెప్పులు వదిలిపెట్టాలన్నమాట. మనకి ఇదంతా కూడా ప్లేస్ ఉంటుంది, చెప్పులు ఇక్కడే లీవ్ చేసి వెళ్ళాలి. లోపలికైతే అలా ఉండదండి, చెప్పులు వేసుకొని వెళ్ళడము, బయటే వదిలేసి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ కౌంటర్ ఉంటుంది అనమాట. అక్కడ టికెట్లు అయితే తీసుకోవాలండి. మనకి ఎన్ని గుండ్లు అలా చూసుకొని మనకైతే గుండుకి జస్ట్ 50 రూపీస్ అయితే ఉందండి. గుండుకి టికెట్ 50 రూపీస్ అనమాట. అంటే అక్కడ రాసిందనమాట. ఇదంతా కూడా లోపల మనకి వెయిట్ చేయడానికి ప్లేస్ అనమాట. మనకి ఒకవేళ ఫుల్ పబ్లిక్ ఉన్నప్పుడు, అక్కడ గుండు చేసే వాళ్ళ దగ్గర ఫుల్ పబ్లిక్ ఉన్నప్పుడు ఇదంతా కూడా వెయిట్ చేసే ప్లేసెస్ అనమాట. ఇక్కడైతే టికెట్ తీసుకోవాలండి, 50 రూపీస్ అనమాట ఒక్కొక్కరికి. ఇంకా దీని మీద అయితే రాసి ఉంటుందండి మొత్తం ఫుల్ టికెట్ అన్నిటికీ కూడా మనకైతే జస్ట్ 50 రూపీస్ అనమాట. అక్కడ గుండు చేసిన తర్వాత కూడా ఒక 50 రూపీస్, అంటే తనకి ఎంతో కొంత మీ ఇష్టం ఉన్నంత ఏమని చెప్పారనమాట. ఇక మేమైతే ఒక 50 రూపీస్ అయితే ఇచ్చామండి అతనికి. టికెట్కి ఒక 50 రూపీస్, తను గుండు చేసినందుకు ఒక 50 రూపీస్ అనమాట. ఇక మనం అక్కడ మనకి టోకెన్ నెంబర్ ఇస్తారు, అట్లా టోకెన్ నెంబర్ని బట్టి మనమైతే అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి అక్కడే వాష్రూమ్స్ కూడా ఉంటాయండి. వాష్రూమ్స్ లో మనకి మొత్తం హెడ్ మొత్తం ఎయిర్ మొత్తం తడుపుకొని రమ్మని చెప్తారనమాట. తడుపుకొని వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళైతే స్టార్ట్ చేస్తారు. మార్నింగ్ 8 నుంచి నైట్ వరకు అయితే ఉంటుందంట అండి. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఎలా ఉంటుందో ఉండదో అనుకున్నాం అనమాట. 8కే స్టార్ట్ అవుతుందంట. 8 నుంచి నైట్ 8-9 వరకు అయితే ఉంటుందంట. ఈ టైంలో మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళొచ్చు అనమాట. ఇక మేము మార్నింగ్ టైంలోనే వెళ్ళాము. అది చెప్పాము కదా, 10:30 వరకు అయితే మేము అక్కడ ఉన్నాం అనమాట. ఇంకా వీళ్ళైతే ఇలా చేసేస్తారనమాట, ఫుల్ షేవ్ చేసేస్తారు వాళ్ళే. ఇంకా మా పెద్దోడైతే ఇక్కడ సెకండ్ టైం అండి. మేము అప్పుడు పుట్టు వెంట్రుకలు అంటారు కదా, పుట్టు వెంట్రుకలు కూడా గుట్టలోనే తీపిచ్చామన్నమాట. మళ్ళీ ఇప్పుడు కూడా సెకండ్ టైం అనమాట. మొత్తం ఫుల్ గుండులో ఇంకా సెకండ్ టైము. ఇక్కడ అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. అంత పబ్లిక్ ఏం లేరండి మనకి ఇక్కడ. గుండు చేయించుకునే దగ్గర అయితే ఎక్కువ పబ్లిక్ అయితే లేరు, ఉన్నారు ఒక 10-15 మెంబర్స్ వరకు అలా అయితే ఉన్నారనమాట. ఫుల్ రష్ అయితే లేదండి. మేము ఆ రోజు వెళ్ళిన రోజు కూడా పబ్లిక్ కొంచెం తక్కువే ఉన్నారనమాట. మేము డే టైంలోనే వెళ్ళాము, కొంచెం తక్కువే ఉన్నారండి, అంత పబ్లిక్ అయితే లేరు. మేము జస్ట్ అలా వెళ్ళేసి
ఇంకా డైరెక్ట్ గుండెకి కూడా మాకు ఎంత టైం పట్టలేదండి. జస్ట్ వాళ్ళు ఎంతసేపు ఒక 10 minutes లో గుండె అయిపోతుంది అనమాట. వీడి హెయిర్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఇలా పిలకలు వేసి అయితే అంటే ఆ ఎయిర్ తర్వాత వాళ్ళకి యూజ్ అవుతుందండి. యూజ్ అవుతుంది కాబట్టి అలా అయితే ఎయిర్ వేస్టేజ్ కాకుండా పిలకలు వేసి డైరెక్ట్ వాటిని ఎయిర్ రిమూవ్ చేశారనమాట. ఇలా స్మాల్ హెయిర్ అంటే డైరెక్ట్ తీసేస్తారు. కాకపోతే కొంచెం పెద్ద హెయిర్ అది తర్వాత యూజ్ అవుతుంది మనకి విగ్స్కి కానీ వాటికి కానీ యూజ్ అవుతుంది అనమాట. ఇంకా అదైతే వీళ్ళైతే ఇలా తీసారనమాట మాకు. ఇంకొక 10 minutesలో ఫుల్ షేవ్ అయితే అయిపోయిందండి. మనకి ఇలా షేవ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. వాష్రూమ్లో అయినా చేయొచ్చు, లేకపోతే ముందు గుండంలో అయినా స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మేమైతే గుండంలోకి వెళ్ళామండి. ఇంకా చాలా పాజిటివ్ ఫీల్ అయితే వస్తుందండి. యాదాద్రికి వెళ్ళినప్పుడైతే చాలా బాగుంటుంది అనమాట. మాకు చాలా దగ్గరలో అంటే మా ఊరి పక్కనే ఉంటుంది అనమాట. కాకపోతే ఉండడం హైదరాబాద్లో కాబట్టి ఇంకా వెళ్ళడం అప్పుడప్పుడు అవుతుంది అనమాట. కాకపోతే ఇయర్లీ 2 సార్లు అయితే కంపల్సరీ వెళ్తామండి. ఇంకా ఫుల్ క్లీన్ షేవ్ అయిన తర్వాత అయితే ఇంకా మేము గుండంలోకి వెళ్ళి అయితే స్నానం చేసి ఇంకా అక్కడి నుంచి దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. ఇక ఇప్పుడైతే మనకి కళ్యాణకట్ట ఎదురుగా ఉన్న గుండంలోకి అయితే వెళ్ళామన్నమాట. గుండంలో ఇంకా వాడు ఒక్కడైతే గుండు చేయించుకున్నాడు కాబట్టి ఒక 3 సార్లు మునకలు వేసి ఇక అక్కడి నుంచి డ్రెస్ చేంజ్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. ఇక వాడు మునక వేసింది మేము కొంచెం వాటర్లోకి దిగింది కూడా వీడియో షూట్ చేసామనుకున్నాము, కానీ ఆ క్లిప్ షూట్ అవ్వలేదండి. ఇంకా ఇక్కడి వరకే వచ్చేసింది అనమాట క్లిప్. ఇంకా ఇక్కడ తర్వాత దర్శనానికి వెళ్ళిందే ఉంటుందన్నమాట. ఇలా ఇక్కడి వరకే ఉంటుందండి. నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డ్రెస్ చేంజింగ్ తర్వాత ఇంకా మళ్ళీ కార్లో వెళ్ళి కార్ పార్కింగ్ ప్లేస్లోనే పార్క్ చేసి ఇంకా మళ్ళీ ఆటోకి వెళ్ళామన్నమాట. ఆటోకి అయితే ఇంకా డైరెక్ట్ దర్శనానికి వచ్చేసామండి. ఆటో అయితే మనకి పాత రూట్లోనే వెళ్తుందన్నమాట. మనకి మెయిన్ వేలో ఓన్లీ బస్సెస్నే అలో చేస్తున్నారనమాట. ఆటో అయితే పాత రూట్లో వెళ్తుంది. ఇంకా 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారండి. ఓకే, రీజనబుల్ అనిపించింది అనమాట. ఇంకా డైరెక్ట్ దర్శనానికి అయితే వచ్చేసామండి. ఇంకా దర్శనానికి వచ్చిన తర్వాత మనమైతే ఫోన్ ఆటో ఎలా ఉంటుంది కదా, ఫోన్ అక్కడైతే ఇంకా పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. ఇక దర్శనానికి కూడా ఫుల్ పబ్లిక్ ఉంటారేమో, 150 దర్శనంది టికెట్ అయితే తీసుకుందాం అనుకున్నాం అనమాట. కాకపోతే చూస్తే అంత పబ్లిక్ ఏం కనిపించలేదండి. ఇంకా క్యూ లైన్లో కూడా అసలు పబ్లికే లేదనమాట. ఇంకా లోపల గర్భగుడిలో మాత్రమే కొంచెం రష్ ఉందండి. ఇంకా దీనికి ఎందుకులే స్పెషల్ దర్శనం, డైరెక్ట్ వెళ్ళిపోదాం అనేసి ఇంకా మేమైతే డైరెక్ట్ వెళ్ళిపోయామండి. ఎక్కడ మనకైతే లైన్ అయితే లేదనమాట. జస్ట్ గర్భగుడిలోకి ఎంటర్ అయిన తర్వాతనే మాకు ఒక 15 నుంచి 20 minutes వరకు పట్టిందండి. అంతే, చాలా ఈజీగా అయిపోయింది అనమాట దర్శనం. అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్స్ తీసేసుకొని ఇంకా ఫొటోస్ అయితే దిగి మళ్ళీ ప్రసాదాలు అలా తీసేసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. అలా అయితే జరిగిందండి ఆ రోజు మాకు. ఇక ప్రసాదాల దగ్గర కూడా కొంతమంది అయితే ఉన్నారండి. ఇక మీకు అభిషేకానికి 150, ఇక్కడైతే ప్రైజెస్ అయితే ఫైనల్గా అయిపోయిందండి ట్రిప్ అయితే. ఇంకా పులిహోర ప్యాకెట్లు తీసుకొని కార్లో అయితే ఇంకా ప్రసాదాలు తీసుకొని వచ్చేసి ఇంకా మా దగ్గరే మా ఫామ్ ఉంటుంది కదండి, ఫామ్కి వచ్చేసి అయితే ప్రసాదాలు ఏదో తినేసాం అనమాట. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి.